హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకు ఆసరా పెన్షన్పై బిగ్ అప్డేట్. లబ్ధిదారులకు భారీ ఊరట. ఈ పత్రాలు దగ్గర పెట్టుకోండి అని ఒక వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం మీరు చూసిన 2 లక్షల పెన్షనర్లకు భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెన్షనర్లకు సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడానికి మన యొక్క ఛానల్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంతో కాలంగా పెన్షన్ల కోసం వేచి చేస్తున్న కొత్త పెన్షనర్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. జూన్ 2వ తారీఖున తెలంగాణలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా దాదాపు 2 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ప్రణాళికనైతే సిద్ధం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు సంబంధించి మీసర కేంద్రాలలో రానున్న రోజుల్లో ప్రజల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2 లక్షల పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతాయి సమాచారం అయితే రావడం జరిగింది. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే వాటికి సంబంధించిన పత్రాలు, రేషన్ కార్డు, ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ పాస్బుక్కి సంబంధించి కూడా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి ఉంటేనే మీకు 2 లక్షలలో మీరు ఒక లబ్ధిదారులుగా ఉండడం అయితే జరిగింది. ఈ పత్రాలు ఏ పత్రం లేకపోయినా కూడా మీకు ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాబోయే పథకాలలోనే కాక పెన్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క అకౌంట్లో అనేది జారీ చేయబోమని కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్లపై ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైతే బ్యాంకుకు సంబంధించి సొంత బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో పెన్షనర్లకు వారి యొక్క అకౌంట్లను నేరుగా డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా వృద్ధులు, ఎవరైతే వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తెలంగాణలో దాదాపు ఒక 43 లక్షల పైగా మంది ఆసరా పెన్షన్లను లబ్ధి పొందుతున్నారు కూడా సమాచారం. సాధారణ లబ్ధిదారులకు చూసుకున్నట్లయితే నెలకు 2016 రూపాయలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క పెన్షన్ అనేటివి 1000 రూపాయలకైనా పెంచుతామన్నది గత ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క వివరాలు చెప్పడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఓటు అయితే వేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరే దిశగా ఈ జూన్ 2వ తారీఖున పెన్షన్ అనేటివి 2016 నుంచి 3016గా పెంచే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. పెన్షన్ మొత్తం పెంచే అంశంపై కూడా చర్చ జరుగుతుందని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా పెన్షన్ అనేటివి కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే పెన్షన్లను బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా కూడా పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు మీ సేవా కేంద్రాల్లో కానీ మీ దగ్గర ఆన్లైన్ సిఎస్సి మన కామన్ సర్వీస్ సెంటర్లో కానీ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళినట్లయితే కొత్తగా 50 పైగా సంవత్సరాలు కలిగిన వారందరూ కూడా పెన్షన్ అనేటివి దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అవకాశాన్ని కల్పించడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 రోజుల్లో లేదంటే 4 రోజుల్లో దాదాపు తెలంగాణలో పెద్ద ఎత్తున ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖున మరి పెన్షనర్లకు పత్రాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్న సమాచారం. 2 లక్షల పెన్షన్ అనేటివి చాలా వరకు అందరికీ ఇచ్చే సూచనలు ఉన్నప్పుడు సమాచారం మీద రావడం జరిగింది. పెన్షన్లపై అదేవిధంగా ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.